ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అసెంబ్లీలో వీరశైవ లింగాయతులను ఓబీసీ జాబితాలో చేర్చాలని గలమెత్తినందుకు కర్నూలు జిల్లా వీరశైవ లింగాయతులు హర్షం వ్యక్తం చేశారు. తాలూకా సమితి అధ్యక్షుడు బీసీ నాగరాజు మాట్లాడుతూ 2009లో రాష్ట్రం బీసీడీ జాబితాలో చేర్చిన కేంద్రం ఓబీసీగా గుర్తించలేదని తెలిపారు. ఓబీసీ చేర్చు వరకు పోరాటం కొనసాగుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మీద శాసనసభలో మాట్లాడినందుకు యావత్ మా వీరశైవ లింగాయత్ సంబంధించినటువంటి సమాజం ద్వారా మేమందరూ ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియపరుస్తున్నాము. కారణం ఏంటంటే 2009లో మమ్మల్ని కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీడీగా మాత్రమే పేర్కొనింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఓబీసీకి సంబంధించినటువంటి జాబితాలో కూడా ఎక్కడ కూడా పేర్కొనలేదు. చాలా వరకు ఇప్పటి వరకు ఓబీసీలో మమ్మల్ని పేర్కొనకపోవడంతో చాలా వరకు సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగ రాయితీల్లోనూ కూడా మేము చాలా వెనకబడ్డాము. దీనికి ఈరోజు మా యొక్క సమాజం ద్వారా ఆయన మా గొంతుకుని శాసనసభలో ఆయన మాట్లాడడం అయినందుకు మాకు హర్షించదగ్గ విషయము. దానికి తోడు రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వీరశైవ లింగాయతకు సంబంధించినటువంటి ఈ సంక్షేమం పైన ఖచ్చితంగా కూడా దృష్టి పెట్టాలని అదేవిధంగా మేము ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు వచ్చేసి బీసీ నాగరాజ్. నేను ఎమ్మెల్యే తాలూకా వీరశైవ లింగాయత సంఘం అధ్యక్షుడు. డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలో అధికంగా నివసిస్తూ ఇతర జిల్లాలకు కూడా విస్తరించినటువంటి సమాజం వీరశైవ లింగాయతులు లింగ బలిజల అధ్యక్ష. ముఖ్యంగా వీళ్ళు పేద వర్గాలకు సంబంధించినటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల అధ్యక్ష. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 22 ద్వారా వీరశైవ లింగాయత్ లింగ బలిజల బీసీడీ జాబితా సీరియల్ నెంబర్ 46 చేర్చినప్పటికీ కూడా ఇది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేర్చలేదు అధ్యక్ష. దాంతో యువత జాతీయ విద్యా సంస్థలకు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రిజర్వేషన్ విషయంలో పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. తమ ద్వారా ప్రభుత్వాన్ని ఈ యొక్క సభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేటువంటి యోచన చేయవలసిందిగా తమ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష.